ఓకే, స్టార్ట్ చేయండి. బాంచెప్ నుంచి కుమార్ గారు. ఒక నిమిషం. టెర్రరిస్ట్ అటాక్ను ఖండిస్తున్నటువంటి ఈ యొక్క వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు తెలియజేస్తూ, ఇది మొదటిసారి కాదు. 2014 నుండి, అంటే 2014 నుండి మనం ఒకవేళ చూసుకుంటే చాలా వరకు ఈ టెర్రరిస్ట్ అటాక్లు అనేవి ఇవాళ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నది. మనం ఇంతకుముందు చూస్తే పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ సంబంధించిన ఇప్పటి వరకు దాని ఇన్వెస్టిగేషన్ ఏమైంది, అది ఎవరు చేసిండు, ఆ ఆర్డీఎక్స్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ దాన్ని ప్రూవ్ చేయలేకపోయింది. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఏంటి, దానికి సంబంధించిన అవి ఆధారాలు కానీ అవన్నిటిని కూడా ఎక్కడ కూడా దాన్ని చూపించలేదు. అంటే పుల్వామా అటాక్ జరిగి ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాల కంటే ఎక్కువైతున్నది. దానికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం లేదు. అంటే అది మిలిటరీ వాళ్ళు ఒక 40 మంది కంటే ఎక్కువ మంది దాంట్లో చనిపోవడం జరిగింది. ఆ బ్లాస్ట్, అంత పెద్ద బ్లాస్ట్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు అది ప్రూవ్ చేయలేదు. దానికి సంబంధించిన ఏ ప్రూవ్ కూడా గవర్నమెంట్ ఈ ప్రజల ముందు పెట్టలేదు. అందుకనే ఇప్పుడు జరిగినటువంటి అటాక్ అది కశ్మీర్లో చాలా ఎప్పుడూ కూడా ఉగ్రవాద అంటే టెర్రరిస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి చోట ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, అంటే మనము వినయ్ నర్వాల్ అనుకుంటా, వినయ్ నర్వాల్ అనే తను చనిపోయిండు. వాళ్ళ మిస్సెస్ ఏం చెప్తా ఉన్నదంటే తను బతికే ఉండే, ఒకవేళ అక్కడ సెక్యూరిటీ కానీ మిలిటరీ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా తను బతికేవాడు. అంటే అలాంటి చోట ఒక 4000 మంది గ్యాదర్ అయ్యి ఒక టూరిస్ట్ ప్లేస్లో, ఒక సెన్సిటివ్ ఏరియాలో ఎలాంటి ఒక్క సెక్యూరిటీ కూడా లేడంటే ఇది గవర్నమెంట్ పైన అందరికి కూడా డౌట్ వస్తున్నది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్స్ ఉండడం మూలంగా మొన్ననే నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి బీహార్ ఎలక్షన్లో అంటే దాని ప్రచారంలో పాల్గొన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటిదంటే ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటున్నాయో దానికంటే ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అందుకనే గవర్నమెంట్ పైన, భారతీయ జనతా పార్టీ పైన అందరికి కూడా దేశ ప్రజలకు, దేశ ఈ పబ్లిక్ కు ఒక డౌట్ ఉన్నది. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలక్షన్ కంటే బిఫోర్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఈ హిందూ ముస్లిం అన్న చర్చ ఎందుకు జరుగుతూ ఉన్నది. ఇలా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పాస్ అవుతా ఉన్నది. దాంట్లో ఒక టెర్రరిస్ట్ పట్టుబడ్డాడని నాకు తెలిసి ఆ టెర్రరిస్ట్ పేరు ముస్లిం ఏం కాదు, టెర్రరిస్ట్ పేరు ముస్లిం కాదు, అది సందీప్ శర్మ అని నడుస్తూ ఉన్నది. అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో చాలా హైలైట్ అవుతా ఉన్నది. ఒక టెర్రరిస్ట్ ను పట్టుకున్నారు, తన పేరు ముస్లిం కాదు, ఎలాంటి ముస్లిం తోటి సంబంధం లేదు. అది ఒక పేరు, అంటే ఒక సందీప్ శర్మ అని పేరు నడుస్తూ ఉన్నది. అది ప్రభుత్వం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మరి అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాము అది టెర్రరిస్ట్ అంటే కశ్మీర్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా. మొన్న మన అమిత్ షా వెళ్ళినప్పుడు తనతోటి పెద్ద జెడ్ సెక్యూరిటీ. అదే మన ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ ఉన్నాడు. మోహన్ భాగవత్ ఆయన ఒక గవర్నమెంట్ అథారిటీ కాదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదు. దానికి గవర్నమెంట్ అథారిటీ లేదు. అయినా కూడా ఆయనకు Z+ సెక్యూరిటీ ఉన్నది. ఆయనకు Z+ సెక్యూరిటీ ఉన్నప్పుడు మరి దేశ ప్రజలకు, కామన్ పబ్లిక్ ఎవరైతే ఓట్లు వేస్తే వీళ్ళు గెలిచి గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారో అలాంటి పబ్లిక్ ఎలాంటి ఒక్క సెక్యూరిటీ గార్డ్ లేకుండా ఎట్లున్నారు. అందుకనే దేశ ప్రజల మనసులో ఒక డౌట్ ఉన్నది. ఈ డౌట్ను క్లియర్ చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే చేపించిందని మేము డౌట్ పడతా ఉన్నాము. ఇది 100%. ఎందుకంటే పుల్వామా అటాక్ కానీ, ఇంతకుముందు జరిగిన చాలా టెర్రరిస్ట్ అటాక్ కానీ ఏది కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒక నరేంద్ర మోదీది ఒక వీడియో పాస్ అవుతా ఉన్నది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీది ఒక వీడియో పాస్ అవుతున్నది. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, అంటే ఆయన 2014 కంటే ముందు ఇచ్చిన స్పీచ్లో ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు అవుతున్నాయి అంటే మన దగ్గర ఫోన్ ట్యాప్ చేసే సిస్టమ్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళకి ఆయుధాలు ఎట్లా వస్తాయి, వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అయితే లేదు అంటే గవర్నమెంట్ సిగ్నల్ ద్వారానే వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇంత పెద్ద 4000 మంది ఒక టూరిస్ట్ ప్లేస్ లో గ్యాదర్ అయిన చోట గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా టెర్రరిస్ట్ అటాక్ జరిగాయని 180,000 మందిని 1,80,000 మందిని
రిక్రూట్ చేయకుండా, అంటే సెక్యూరిటీ గార్డ్ని కానీ మిలిటరీని కానీ రిక్రూట్ చేయకుండా ఎందుకు పెట్టిండ్రు అన్నది చాలా డౌట్ అవుతా ఉన్నది. నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క స్పీచే ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ టెర్రరిస్ట్ అటాక్ జరగదని. ఇప్పుడు ఆయన పైన ఈ ప్రశ్న ఉన్నది, ఈ సవాల్ ఉన్నది. ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. దీనికి ఖచ్చితంగా మేము అక్కడ చనిపోయిన వాళ్ళని దాన్ని కండెమ్ చేస్తూ సహానుభూతి వాళ్ళ పట్ల, వాళ్ళ ఫ్యామిలీ పట్ల మేమందరం కూడా ఇక్కడ క్యాండిల్ మార్చ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఒక సహానుభూతిగానే మేము ఇది ప్రకటిస్తా ఉన్నాం. అదే దీని బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వందే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే వచ్చే కాలంలో మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉపయోగించి మేము సత్తాలోకి వచ్చి మాకు ప్రజల ఓట్ల అవసరం లేదు, కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లనే ఉపయోగించి వస్తామనుకుంటున్నారు. కానీ అది భవిష్యత్తులో దానికి కూడా మేము దాన్ని బందోబస్తు చేస్తాము. అందుకని కేంద్ర ప్రభుత్వమే 100% దీనికి జిమ్మెదారి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఈ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేసి వారి సంతాపం తెలపాలని నేను ప్రగాఢంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా, మరి ఎవరైనా వీళ్ళందరూ కూడా, రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని మా డిమాండ్. ఈ సందర్భంగా మేము కోరడం వల్లనే ఇది జరుగుతుంది. చెప్పండి మేడం. ఎలాంటి కులాలు మతాలు అన్న భేదం లేదు. ఇదంతా పాలించే వాళ్ళే పెడుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దొరికిన వాళ్ళు ఏం మాట్లాడారో కూడా బయటకు పెట్టాలి. దొరికిన వాళ్ళు మెయిన్ వాళ్ళు అసలు వాళ్ళ పేర్లు బయట రావాలి. వాళ్ళు నిజం చెప్తే బయట పెట్టాలి సమాజాన్ని. ప్రభుత్వం కరెక్ట్ గా ఉంటే మతం ఎక్కడి నుంచి వస్తుంది? మణిపూర్ అట్లనే చేశారు. బాధ్యత నరేంద్ర మోదీ మరి అమిత్ షానే. అదే అందరు అడుగుతా ఉన్నారు. మణిపూర్ లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దేశంలో ప్రతి చోట ఇదే పరిస్థితి ఉన్నదని అందరు అడుగుతా ఉన్నారు. ఇప్పటికి కూడా అదే జరుగుతా ఉంది. అసలు మనుషుల మీద ఈ మానవత్వం చర్యలు జరగడం అనేది చాలా దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు, నరేంద్ర మోదీ ఇప్పటి వరకు మణిపూర్కి ఎందుకు వెళ్ళలేదు? అటాక్ 370 అంటే మీరేమన్నారంటే సెక్యూరిటీ బాగా బలంగా అయింది, మీ 370 రద్దు చేసినాము, బాగా కంట్రోల్లో తీసుకున్నాము. వస్తారని తెలుసు. సెక్యూరిటీ ఎందుకు తగ్గించావు? అవును, రాజకీయాలు చేస్తారా? మణిపూర్ కానీ ఎక్కడైనా మాకు ప్రజలకు ఎవరికి హిందూ ముస్లిం అనే తేడా లేవు. ప్రజలమంతా ఒకటే. బాయిగా ఉంటాం. మా మీద ఎవరు దాడి చేయాలన్నా కానీ ప్రజలందరూ కలిసి ఎదుర్కొంటాం. 8790087900 5245 మీరన్నా మీ రిపోర్ట్ హలో, ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరైన రక్షణ ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణిని చూపిస్తూ మానవత్వం మీద దాడి జరుగుతున్నా కానీ అది రాజకీయ ఎత్తుగడగా చేస్తూ ఇవాళ దేశంలోనే కుల మతాల మధ్యన చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రి, ప్రధానమంత్రి వారి పదవులకు రాజీనామా చేసి వారికి చనిపోయిన కుటుంబాల సందర్భంగా వాళ్ళని రాజీనామా చేయాలని మా ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాణం అంటే అందరిది ఒకటే. ప్రాణాన్ని చెలగాటం ఆడొద్దని చెప్పేసి సామాన్య జనాల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్న ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి హెచ్చరిక. మీరు ఎన్నాళ్ళు చిచ్చు పెడుతున్నారు. ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టేసి ఇబ్బందిని గురి చేస్తున్నారు. రక్షణ ఇవ్వకపోవటం ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి అక్కడ పోయిన వారు కూడా ఉన్నారు. రక్షణ లేదు.
రిక్రూట్మెంట్ లేదు, ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు. ప్రజల మీద నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ రోజు ఇట్లాంటి సంఘటనల్ని చూసుకొని రాజకీయం చేస్తూ మతం మీద చిచ్చు పెట్టుతూ ఒక మతమే చేసిందని చెప్తున్నారు. అందులో మనుషుల మీద ఒక మూర్ఖులు చేసిన సంఘటనగా కొంతమంది వెనక ఉన్నారు. దాని వెనక ఎంత పెద్దటి వారైనా సరే వారిని శిక్షించాలని, వారిపైన సరైన కఠిన శిక్ష చేసి వారి చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేస్ చెల్లిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా మీరు మేడం మాట్లాడుతున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. రెండు మతాల మధ్య పోట్లాట్లు పెట్టడానికి ఇది చాలా భయంకరమైన కుట్ర, ఇది రాజకీయ కుట్ర. కాబట్టి మతాలు కాదు, మానవత్వం మాత్రమే మిగులుతుంది, మానవత్వం మాత్రమే మిగలాలి అని మనం అందరం హృదయపూర్వకంగా ఆలోచించాలి. మనం అందరం కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మతాల వాళ్ళము, మానవత్వంతోనే కలిసిమెలిసి జీవిస్తున్నాం. దానిని మర్చిపోతే ఇలాంటి రిజల్ట్స్ మిగులుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుడు పనికి మతాల మీద రుద్దొద్దు. ఇది రాజకీయం చేస్తున్నారు. జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.